అతనిది దేవుని కుమారుడి రూపం, కానీ తన పనులన్నీ మనుషుల కోసమే. ఆకలితో ఉన్నవారికి అన్నం, రోగులకి ఆరోగ్యం, పాపులకి పాప విమోచనం. అతని ప్రేమ ప్రపంచాన్ని కదిలించింది. అతని మరణం కూడా అతని ప్రేమను ఆపలేకపోయింది. 3వ రోజున పునరుద్ధానుడై పైకి లేచి ప్రపంచ మానవాళికి నూతన ఆశాకిరణమైనాడు. ఆయన మార్గం మతానికి పరిమితం కాదు. ఆయనే ఒక మార్గం, ఒక సత్యం, ఒక జీవితం. అతని జీవితం హింసకి కాదు, ప్రేమకి. అతని జీవితం విముక్తికి కాదు, క్షమకి. ఆశించే వారికి ఆశ, బాధలో ఉన్నవారికి భరోసా. నీవలే నీ పొరుగువారిని కూడా ప్రేమించు అనే ఈ మాట శతాబ్దాలుగా జనహృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది. ఈశాన్య జెరూసలేం బెత్లెహేం అనే చిన్న గ్రామంలో ఒక గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించిన ఈ బాలుడు ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న యేసుక్రీస్తు.